అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీ ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయుడికి ఒక గొప్ప సుదినం. ఎందుకంటే ఆ రోజు గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పడానికి నిజంగా మన మాటలు చాలవు. తెలుగు, హిందీ, పలు దక్షిణాది భాషల్లో వేలకు వేలుగా పాటలు పాడి అందరి మనసులను దోచుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడడం అనేది చాలా 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 సంతోషకరమైన మరియు క్లిష్టమైన విషయం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం ఎంత మాట్లాడినా సరే అది తక్కువే అవుతుంది. పాటలు, రకరకాల పాటలు, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని రకాల పాటలు. ఏ సందర్భం వచ్చినా ప్రతి కార్యక్రమానికి బాలసుబ్రహ్మణ్యం పాటలు లేనిది అసలు ఎలాంటి వేడుక కూడా ఉండదు, ఎలాంటి సందర్భం కూడా ఉండదు. అది ఆయన సృష్టించిన ఒక చరిత్ర. అసలు ఎన్ని అవార్డులు, రివార్డులు, తర్వాత ఎన్ని టీవీల ద్వారా ప్రోగ్రాములు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రోగ్రాములు. అసలు బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పడానికి మనకు మాటలు సరిపోవు. బాలసుబ్రహ్మణ్యంలో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైతే పాటలు పాడుతున్నారో వారికి సరిపోయేటట్టుగా తన గొంతును మార్చి, అసలు ఆ హీరో లేకపోతే ఆ నటుడే ఆ పాట పాడుతున్నారా అనే విషయాన్ని మనం నిజంగా చెప్పలేం. కేవలం పాటనే కాదు, ఆయన నటుడిగా, తర్వాత దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. అది కాకుండా పాడుతా తీయగా లాంటి ఈటీవీలో వచ్చిన సామాజిక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఎన్నో వేల మందిని తన యొక్క తన యొక్క మాటలతో, తన యొక్క గైడెన్స్తో వాళ్ళందరినీ గొప్ప గొప్ప గాయకులుగా తీర్చిదిద్దారు. ఈ రోజుకి ఇప్పుడు మనకు తెలుగులో ఉన్న మీరు అందరి గాయకులను కనుక గమనిస్తే చాలామంది బాలసుబ్రహ్మణ్యం ద్వారా గుర్తింపు తెచ్చుకొని వచ్చిన వాళ్ళే. తన మధురమైన గాత్రంతో పలు భాషల్లో వేలాది పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జయంతి జూన్ 4వ తేదీ. ఇది నిజంగా ఒక గొప్ప పండుగ మనందరికీ. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, కుటుంబం గురించి చెప్పాలంటే, ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు సాంబమూర్తి మరియు శకుంతల గారు. తర్వాత తన విద్యాభ్యాసం అంతా నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి మొదలైన ప్రదేశాల్లో జరిగింది. ఎస్పీబీ గారి భార్య పేరు సావిత్రి. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పల్లవి. కొడుకు చరణ్ గారు కూడా ఇప్పుడు పాడుతా తీయగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తండ్రి యొక్క గాత్రాన్ని తను కూడా పుణికిపుచ్చుకున్నారు. ఇంకా ఆయన డబ్బింగ్ విషయానికి వస్తే, దాదాపు కమల్ హాసన్, భాగ్యరాజ, రాజేందర్, సుమన్, జగపతి బాబు లాంటి ఎందరో నటులకు, రఘువరన్ లాంటి నటులకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. దాదాపు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 40,000కు పైగా పాటలు పాడారు. ఆయనకు మొదటి నుంచి, ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా తను ఏ నటుడి కోసం పాడుతున్నారో ఆ నటుడి హావభావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకొని తదనుగుణంగా తన యొక్క గాత్రాన్ని మలిచి పాటకు ప్రాణం పోయడం అనేది బాలుకు గొంతుతో పెట్టిన విద్య. తొలినాళ్లలో బాలసుబ్రహ్మణ్యం గారికి చేయూతనిచ్చిన గురువు ఎస్పి కోదండపాణి గారు. అందుకే ఆయనను ఎప్పుడు తనకు ప్రత్యక్షంగా కనబడే దేవుడు అంటే కోదండపాణి గారు అని చెప్పేవారు. అందుకే ఆయన యొక్క సౌండ్ స్టూడియో కూడా ఆయన కోదండపాణి స్టూడియో అని పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా ఘంటసాల గారికి కూడా ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో చొరవ చూపించారు.
అదేవిధంగా ఎస్ జానకమ్మ గారికి కూడా జాతీయ పురస్కారాన్ని అందించడం, ఇవన్నీ బాలు యొక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క సంస్కారానికి, వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. బాలసుబ్రహ్మణ్యం గారు గలం విప్పిన, స్వరం కూర్చిన ఆ పాటలోని కవి మరియు భావాన్ని సూటిగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేవాళ్ళు. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా ఎన్నో రకాల పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ, అతను పాటను పండితులకు మరియు పామరులకు కూడా చేరువ చేసింది. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ఎన్నో రకాల తెలుగుదనాన్ని తొణికిసలాడించిన చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల మొదలగు వాటిలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు నభూతో న భవిష్యతి. ఎన్ని సంవత్సరాలైనా సరే విన్న ప్రతిసారి ఎంతో కొత్తగా అనిపించే పాటలు ఆయన. దాదాపు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషల్లో 40,000 పాటలు పాడారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. బాలు గొంతులో భక్తి కూడా బాగా తొణికిసలాడింది. బాలు గొంతులో విరహం ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా, ప్రతీదీ సందేశాత్మక చిత్రాలైనా, సందేశాత్మక పాటలైనా అలవోకగా జారుతాయి. పాటలోని మాటలను గొంతులోనే అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన ఒక విలక్షణ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు. ఎంతమంది కథానాయకులైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప గాయకుడు ఎస్పి బాలు. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. బాలు సినీ జీవితం శంకరాభరణం నుంచే పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితమైన బాలు ఆ సినిమా నుంచి క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికే బాలు తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం బాలు పాడితేనే మనకు సాధ్యం. హిందీలో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఏక్ దూజే కే లియే, మైనే ప్యార్ కియా లాంటి చిత్రాలకు ఆయన పాటలు పాడారు. అక్కడ కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. భక్తి గీతాలను కూడా సైతం ఆయన రసరమ్యంగా పాడడంలో దిట్ట. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలతో ఇప్పటికీ ఆయన పాడిన గీతాలు ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా ఆయన ఎన్నో రకాల శివస్తోత్రాలు కూడా పఠించారు, లింగాష్టకం మొదలైనవి. అవి కూడా రోజు మన దేవాలయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు, ప్రజల ఆదరాభిమానాలు, అవార్డులు, రివార్డులకు అసలు లెక్కే లేదు. బాలు నోటి నుంచి వచ్చిన ప్రతి పాట కూడా ఒక పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఎప్పటికీ మన మధ్యలో కొనసాగుతూనే ఉంటుంది. భౌతికంగా బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యలో లేకపోయినా సరే, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక విధంగా బాలు గొంతు వినకుండా మన రోజు గడవదు. అందుకే బాలసుబ్రహ్మణ్యం, ఆయన జయంతి జూన్ 4, ఆయనకు అసలు మరణం లేదు. ఆయన అమర గాయకుడు. ప్రతిరోజు బాలుగారు మనతో పాటే ఉంటారు. ఆయన యొక్క జన్మదినం సందర్భంగా నా తరఫున ఒక చిన్న పాట శంకరాభరణం నుంచి. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా
నాదము నీవని ప్రాణము నీవని గానమే ప్రాణమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి ప్రాణము నీదని గానమే నీదని ప్రాణమే గానమణి మౌన విచక్షణ రాగ విలక్షణ నాదమే వేదమణి నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరీంద్రసిత హిమహిరీంద్రసిత కందరా నీలకందరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్విఘ్నగానమై అవధరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు వరిసే ఉరుముల సిరిసిరి నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెనా శివగంగా ఆ గానలహరి నువ్వు మునగంగా ఆనంద దృష్టినే తడవంగా ఆ శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఎప్పుడో చిన్నప్పుడు 3వ తరగతిలో నేర్చుకున్న పాట. కొన్ని ఉచ్చారణ దోషాలు గ్రామర్ తప్పులుంటే క్షమించగలరు. కాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా ఎలాంటి పుస్తకం చూడకుండా ఏమీ చూడకుండా నాకు వచ్చింది ఏదో పాడాను, ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారములతో మీ రాజేందర్. థ్యాంక్ యూ.